హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నా పేరు శివకృష్ణ. ఈరోజు మీ ముందుకి బ్రాండ్ న్యూ వెస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే తీసుకొచ్చాను. ఇదైతే ఎలివేషన్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. ఎలివేషన్ కూడా మంచి డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదైతే మనకి మెయిన్ ఎంట్రన్స్, పార్కింగ్ ఏరియా అయితే కవర్ చేస్తున్నాను చూడండి. మనకి ఈ ఇల్లు G+1 హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇంటి డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే 30x45, టోటల్గా 150 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన హౌస్. మనకి ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే నియర్లీ 2600 కన్స్ట్రక్షన్ ఏరియా అయితే వచ్చిందండి. సో ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ డోరు, అదేవిధంగా విండోస్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియన్ టేక్ యూజ్ చేయడం జరిగింది. సో ఇదంతా మనకి హాల్ ఏరియా అవుతాయి కవర్ చేస్తున్నాను చూడండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 2 BHK కవర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మనకి కామన్గా ఒక వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వలేదు, కామన్గా ఒక వాష్రూమ్ ఇచ్చారు. సో ఇదైతే మనకి మాస్టర్ బెడ్రూమ్కి విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఇండియన్ ఆర్ వెస్టర్న్ కమోడ్స్ అనేది మన చాయిస్ అండి. సో ఇదైతే మనకి ఏవైతే విండోస్ ఉన్నాయో గ్రౌండ్ ఫ్లోర్లో కానీ ఫస్ట్ ఫ్లోర్లో కానీ అవి UPVC విండోస్ అయితే స్లైడింగ్ విండోస్ ఇవ్వడం జరిగింది, ఫస్ట్ ఫ్లోర్లో కానీ గ్రౌండ్ ఫ్లోర్లో కానీ. సో ఇదైతే మనకి చిల్డ్రన్ బెడ్రూము. డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే రూమ్ సైజులు కూడా చాలా బాగా వచ్చాయి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని అయితే విజిట్ చేయండి. మంచి ఎకానమీ బడ్జెట్లో అమీన్పూరు, ముత్తంగి, ఇస్నాపూరు, అదేవిధంగా బిరంగూడ లొకేషన్స్లో మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఒకసారి మన ఛానల్ అయితే విజిట్ చేయండి. ఎవరైనా మీ ఇల్లు ఇలానే ప్రమోషన్ చేయించుకోవాలి అనుకుంటే పైన నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ప్రమోషన్స్ కొరకు సంప్రదించగలరు. ఓపెన్ ప్లాట్లు ఉన్న, అదేవిధంగా హౌసెస్, అపార్ట్మెంట్లు, ఫ్లాట్స్ ఏవైనా మనం ప్రమోషన్ అయితే చేస్తామండి. విత్ తక్కువ బడ్జెట్లో మీకోసం ప్రమోషన్ అయితే చేస్తాను. ఇదైతే కిచెన్ అండి. దాని పక్కనే మనకి డైనింగ్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. లొకేషన్ అండ్ ప్రైస్ నేను వీడియో చివరిలో చెప్తాను, ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఇదైతే మనకి కామన్గా ఇదైతే వాష్ ఏరియా అయితే ఇవ్వడం. సో మనకి ఇక్కడైతే స్టోరేజ్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీ కూడా నియర్లీ 6000 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. మనకి ఈ సొసైటీలో ఓవర్ హెడ్ ట్యాంక్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్క ఇంటికి నల్ల కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మనకు వాటర్ అనేవి పైన మనకి ఒక సింటెక్స్ ట్యాంక్ ప్రొవైడ్ చేసి ఉంటారు కదండి, డైరెక్ట్గా వాటర్ అనేవి డైరెక్ట్ ట్యాంక్లోకి వచ్చేస్తాయి. సో మనకి కింద ఒక కామన్గా ఒక వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది స్టెప్స్ కింద. సో మనకి ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ అయితే కవర్ చేద్దామండి ఫ్రెండ్స్.
మనం ఫస్ట్ ఫ్లోర్తో కంపేర్ చేసుకుంటే గ్రౌండ్ ఫ్లోర్ అనేది కొంచెం హాల్ సైజ్ అనేది తక్కువ ఉంటుంది. అదేవిధంగా రూమ్ డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే స్లైట్గా మనకి డిఫరెన్స్ అయితే ఉంటాయి రూమ్ డైమెన్షన్స్ పరంగా. సో ఇదైతే కామన్గా ఒక వాష్రూమ్ అయితే బయట అయితే ఇవ్వడం జరిగింది, కామన్గా వాష్ ఏరియా సారీ అండి. సో మనకి గల్లీ కూడా 3 ఫీట్ గల్లీ అయితే బాల్కనీలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది బాల్కనీ. సో వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ హౌస్ నుంచి చూసుకున్నట్టయితే హైటెక్ సిటీకి ఎగ్జాక్ట్గా 18 కిలోమీటర్ డిస్టెన్స్. అదేవిధంగా గచ్చిబౌలికి వచ్చేసరికి 14 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో ఇదైతే మనకి బాల్కనీ చూపిస్తున్నాను చూడండి. ఒకసారి మనకి ఇంట్లో కూడా చూద్దాం చూడండి. హాల్ ఏరియా ఎంత పెద్దగా వచ్చిందో, చాలా విశాలంగా ఎలివేషన్స్లో చాలా మంచి డిజైన్స్ బిల్డర్ గారు ఇవ్వడం జరిగింది. ఒకసారి అవి కూడా చూపిస్తాను చూడండి. ఒకసారి మనం పైకి వెళ్ళి అయితే ఓవర్ వ్యూ చూద్దాం రండి. మనకి అవుట్ సైడ్ ఎలా ఉందో, మనకి కాలనీ ఎలా ఉందో, మొత్తం ఆల్మోస్ట్ 99% హౌస్ అన్నీ ఆక్యుపై అయిపోయాయి. చాలా మంచి లొకేషన్లో మీకోసం మంచి ప్రాపర్టీ అయితే తీసుకురావడం జరిగింది. చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. పైన మనకు ఒక సింటెక్స్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రైస్ విషయానికి చూసుకున్నట్టయితే ప్రైస్ 1,40,00,000 కోట్ చేస్తున్నారు. స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. ఈ ఏరియాలో చాలా మంచి ఎకానమీ బడ్జెట్లో మీకోసం మంచి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చాను. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.